ఎక్కడైనా ఊర్లు తిరిగి మన ఊరికి వచ్చి మన బాడిగింట్లో మనం హాయిగా తలదాచుకుంటే ఎంతో బాగుంటుంది. ఏం ఆనందమో, చెప్పలేనంత ఆనందం. అక్కడ 5 స్టార్ హోటల్లో ఉన్నప్పటికి కూడా మన ఇంట్లో మనం ఉండి ఎంత బాగా ఉంటుందో. అందుకని ఈయనకి మాత్రం సొంతం. అంటే శివుణ్ణి అట్లా చేస్తున్నా అనుకోకండి, మీకు అది అట్లా అంటే కదా అంత సంతోషం శివుడికి అనటానికి చెప్పడానికి. అందుకని ఏదో మనకి తీసుకొచ్చి దగ్గరగా పెట్టేశారనుకోకండి. కాశీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. ఆ అత్తవారి ఇల్లు వదిలేసి ఆవిడ ఆ మైనాదేవి యొక్క ఆ విచిత్రమైనటువంటి పొడుపులు తప్పించుకుంది కదా అనుకున్నాడు మైనాదేవి. కానీ పార్వతీదేవి పరిస్థితి వేరుగా ఉంది. ఈయనేమో సంతోషంగా ఉంటే పార్వతీదేవి మాత్రం ఎందుకో ముఖమంతా సంతోషంగా లేదు. ఆవిడ శివుడు చెప్పాడు సొంత ఇల్లే కదా, ఇది మన ఇష్టం కదా, అంటే ఎందుకో సరిగ్గా మాట్లాడటం లేదు. ఏం మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా అని తన తల్లి పోరు పడగలేక హిమాలయాలకు వదిలి వచ్చేసిందే కానీ తీరా వచ్చాక ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి ఈ నగరం ఆమెకు నచ్చలేదు. అక్కడి నుంచి హిమాలయాలు వదిలేసి వచ్చింది మైనాదేవి. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కాశీ పట్టణంలో ఎండలు ఎట్లుంటాయంటే పైన సూర్యుడు కింద అగ్ని, అంతే. రాళ్ళు బండలు ఇల్లు, ఇక చూసుకోండి. ఆవిడికి మాత్రం సంతోషం, ఎందుకంటే హిమాలయాల్లో అమ్మవారు కదా, హిమగిరి వాసవరూపం ఉండే అటువంటి ఆవిడ చల్లగా ఉండేది. 24 hours ఏసీ, ఎక్కడ చూసినా ఏసీ. అట్లా ఉండేటువంటి సంతోషంగా ఉండేటువంటి ఆ ఇల్లు వదిలేసి వచ్చేసింది కదా, ఇక్కడ ఎండ తట్టుకోలేకపోతుంది. సునీతైనటువంటి శరీరం చాలా కష్టపడుతూ ఉన్నది. ఏం చేసినా కూర్చోలేదు, లేయలేదు, పడుకోలేదు, తినలేదు. దాంతో మళ్ళీ భర్త దగ్గరకు చేరి మనం ఇక్కడ వద్దండి, ఇంకెక్కడికైనా పోదామండి అని పోరు పెట్టసాగింది. మనకెందుకండి ఇక్కడ, మనం వద్దండి. మహాదేవుడికి ఈ మాట నచ్చలేదు. ఆయన విసుగు ముఖం పెట్టి ఇలా అన్నాడు, కాశీ అంటే నా సొంత క్షేత్రం, దీన్ని నేను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేను. అందుకనే ఈ క్షేత్రానికి అవిముక్త క్షేత్రం అని మరో పేరు. నువ్వు ఇక్కడ ఎండను చూడగలుగుతున్నావేమో కానీ పవిత్రతను చూడలేకపోతున్నావు, ఇక్కడుండే మహిమను చూడలేకపోతున్నావు, ఇక్కడుండే మహత్తరమైనటువంటి ఆనందాన్ని చూడలేకపోతున్నావు. ఇక్కడ ఉండే పవిత్రత ముల్లోకాల్లోనూ మరెక్కడా లేదు. అందువల్ల నేను ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే నీవు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నాకేమీ తొందర లేదు, నువ్వు వెళ్ళిపో. కావాలంటే నీ పుట్టింటికైనా వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని అన్నాడు. మహాదేవుడు నవ్వుతూనే ఇంత గట్టి మాట అనేసరికి పార్వతీదేవి ఇక ఆ ప్రసక్తి మానేసింది. ఇంక వద్దులే నాయనా, నాకెందుకులే, వద్దులే, తప్పైపోయింది, ఇక నేను మాట్లాడను. శివుడు ఆ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని పిలవడం వల్ల ఆ నగరానికి నికుంభుడు పెట్టిన శాపం కొట్టుకుపోయింది. ఆ క్షేత్రము నిత్య శివ నివాస క్షేత్రంగా మారిపోయింది. కృత త్రేత ద్వాపర యుగాల్లో అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కనిపించేవాళ్ళు. ఆ యుగాల్లో కలియుగం వచ్చేసరికి మాత్రం ఆయన పరివారము అంతర్ధానమైపోతారు. మామూలు పురజనులు మాత్రం అక్కడ మిగిలిపోతారు. వారందరికీ కనిపిస్తారు అక్కడ ఉండే పురప్రజనులు. ఇది ఇలా ఉండగా కాశీరాజైన దివోదాసుడి పరిస్థితి మరో రకంగా మారింది. ఆయన పూర్వము భద్రసేనుడు అనేటువంటి రాజుతో యుద్ధం చేసి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడని చెప్పుకున్నాం కదా. ఆ యుద్ధ సమయంలో
దివోదాసు భద్రసేనుడిని అతని పుత్రుల్ని సంహరించేశాడు కదా అప్పుడు. కానీ చివరి పిల్లవాడు మరీ పసివాడుగా ఉన్నాడు అని వాడిని వదిలేశాడు. ఆ పిల్లవాడి పేరు దుర్దముడు. అలా శత్రుశేషంగా మిగిలిపోయినటువంటి ఆ దుర్దముడు ఇప్పుడు పెద్దవాడై ఇతర రాజులు కొందరి సహాయం తీసుకొని దివోదాసు మీదకే దండెత్తాడు. ఆ దాడిలో దివోదాసు దివంగతుడయ్యాడు. అంత పెద్ద దాడి చేశాడు దుర్దముడు. తన తండ్రి రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకోగలిగాడు. కానీ ఈ లోపల దివోదాసుడి రెండో భార్య అయినటువంటి దృషద్వతికి ప్రతర్ధనుడు అనేటువంటి పుత్రుడు పుట్టాడు. ఈ ప్రతర్ధనుడు శత్రువులకు చిక్కకోకుండా తప్పించుకొని పారిపోయి క్రమంగా పెరిగి పెద్దవాడై తన తండ్రి మిత్రుణ్ణి కలుపుకొని మళ్ళీ కాశీనగరం మీదకి దాడి చేసి దుర్దముణ్ణి సంహరించి తన తండ్రి రాజ్యాన్ని మళ్ళీ సంపాదించేసుకున్నాడు. ఈ ప్రతర్ధనుడికి వత్సుడు, భార్గుడు అని ఇద్దరు పుత్రులు. వీరిలో వత్సుడికి అలర్కుడనే పుత్రుడు పుట్టాడు. ఇతడు కూడా కాశీనే రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. ఈయన రాజర్షి అని ప్రసిద్ధి పొందాడు. ఈ అలర్కుడు అగస్త్య మహర్షి భార్య అయినటువంటి లోపాముద్రాదేవికి శిష్యుడై ఆమె యొక్క వరం చేత 66,000 సంవత్సరాలు నిత్య యవనశాలిగా జీవించి కాశీ రాజ్యపాలన చేశాడు. మహాదేవుడి యొక్క అనుగ్రహం చేత కాశీ నగరానికి నికుంభుడు పెట్టిన శాపం తీరిపోగా ఆ సమయానికి కాశీరాజుగా ఉన్నటువంటి అలర్కుడు ఆ నగరాన్ని మళ్ళీ వృద్ధి చేశాడు. ఆ నగరానికి నాగరిక జనులను మళ్ళీ ఆకర్షించాడు. ఈ అలర్క మహారాజు కొడుకే సన్నతి. ఇతడి కొడుకు సునీతుడు. ఇతడి కొడుకు క్షేమ్యుడు. ఈతని కొడుకు కేతుమంతుడు. ఈతని కొడుకు సుకేతుడు. ఈతని కొడుకు ధర్మకేతువు. ఈతని కొడుకే సత్తకేతువు. ఇలా ఈ వంశం ఇంకా అనేక తరాలుగా పెరిగిపోయింది. వీరంతా ప్రతర్ధనుడి పుత్రుల్లో పెద్దవాడైనటువంటి వత్సుడి సంతాన పరంపర. ఈ పరంపరకే వత్సభూమి అని కూడా పేరు వచ్చింది. అప్పుడప్పుడు వింటుంటాం వత్సభూమి అంటే, ఇదే వత్సభూమి. ప్రతర్ధనుడి పుత్రుల్లో రెండవ వాడైనటువంటి భార్గుడి వంశం కూడా బాగానే వృద్ధి చెందింది. ఈ వంశ పరంపరకే భృగుభూమి అని పేరు కూడా వచ్చింది. ఈ భృగుభూమి వారు ఆంగీరస గోత్రానికి చేరి భార్గవులు అనేటువంటి పేరు పొందారు. ఈ వంశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా ఉన్నారు. వీరంతా ఆయువు చక్రవర్తి యొక్క వంశంలో పుట్టిన కాశ చక్రవర్తి పరంపరలోని వారే. అందుకే వీరికి కాశయులు అని కూడా అంటారు. ఇక ఆయు చక్రవర్తి యొక్క పుత్రుడైనటువంటి నహుషుడి పరంపరను చెప్పవలసి ఉంది. యయాతి చరిత్రను మనం తీసుకుంటున్నాం. ఆయ చక్రవర్తి యొక్క పెద్ద కొడుకే నహుషుడు. ఈయన భార్య పేరు విరిజ. ఈమె పితృదేవతల పుత్రిక. ఈ దంపతులకు 6 పుత్రులు జన్మించారు. వారే యతి, యయాతి, సంయాతి, ఆయాతి, భవుడు, సుయాతి అనేవారు. వీరిలో పెద్దవాడైనటువంటి యతి కుకుత్ రాజు యొక్క పుత్రిక అయినటువంటి గోవు అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు చిన్నప్పటి నుంచి వైరాగ్య మార్గాన్ని బట్టి త్వరలోనే మోక్షాన్ని అందుకున్నారు. ఇక నహుష పుత్రుల్లో రెండవ వాడు యయాతి. ఈతనికి 2 భార్యలు. శుక్రాచార్యుడి పుత్రిక దేవయాని. రాక్షసరాజు అయినటువంటి ఋషపర్వుని పుత్రిక శర్మిష్ట.
యయాతికి మొత్తం 5 పుత్రులు. వీరిలో యదువు, తుర్వసుడు అనేవారు. దేవయాని పుత్రులు ద్రహ్యుడు, అనువు, ఊరువు అనే 3 శర్మిష్ఠ పుత్రులు. తండ్రి అయినటువంటి నహుషుడు లాగానే యయాతి కూడా మహాయోగి, మహావీరుడు. ఇతని దేవేంద్రుడు దివ్యాశ్వాలతో నిండినటువంటి ఒక దివ్య రథాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ రథం యొక్క ప్రభావం వల్ల యయాతి భూమి మొత్తాన్ని గెలుచుకోగలిగాడు. ఈ రథం వీరికి వంశపారంపరంగా మిగిలిపోయి పురు వంశంలో రాబోయే వసు మహారాజు దాకా వీళ్ళ దగ్గరే ఉంది. ఆ వంశంలో ఇంద్రోతుడు అనే రాజు ఆ రథంలో విహారయాత్రలు చేస్తూ గార్గ్యుడు అనే బ్రహ్మర్షి పుత్రుడి మీద నుంచి రథం పోనించాడు. దాంతో ఆ బ్రహ్మర్షి పుత్రుడు మరణించాడు. దానివల్ల ఆ రాజుకి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆ పాప ప్రభావం వల్ల ఇంద్రోతుడు అనే రాజు నుంచి ఇనుప కంపు కొట్టసాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కంపు పోలేదు. ఇనుప కంపు వాసన. చివరకు అంటే ఇనుపను కాగబెట్టి వచ్చేటువంటి వాసన. చివరకు ఆ రాజు శౌనకుడు అనే మహర్షిని శరణు వేడాడు. ఆ శౌనకుడు ఈ రాజు చేత అశ్వమేధ యాగం చేయించాడు. అశ్వమేధ యాగం వల్ల రాజుగారి లోహగంధం అంటే ఇనుప కంపు తొలగిపోయింది. కానీ ఆ యజ్ఞానికి విచ్చేసిన దేవేంద్రుడు వారి దివ్యరథాన్ని వెనక్కి తీసుకొని చేది దేశాధిపతి అయినటువంటి వసు మహారాజుకి ఇచ్చేశాడు. ఆ చేది దేశాధిపతి నుంచి ఆ రథం బృహద్రవుడు అనేటువంటి రాజుకు చేరింది. జరాసంధుడు బృహద్రథుడిని జయించి ఆ రథాన్ని తీసుకున్నాడు. భీమసేనుడు ఆ జరాసంధుని సంహరించి ఆ దివ్య రథాన్ని స్వీకరించి దానిని భక్తితో శ్రీకృష్ణుడికి సమర్పించాడు. మనం రథం కథ వెంబడి పాండవుల దాకా వచ్చేశాం కదా. మళ్ళీ మనం వెనక్కి యయాతి మహారాజ్ దగ్గరికి వెళితే ఆయన భూమిలోని సప్తద్వీపాలు జయించి తన 5 పుత్రులకు 5 భాగాలుగా పంచిపెట్టాడు. మనం అక్కడికి వెళదాం. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వద్దు, ఇప్పుడే దండిగుంది ఇంకా. అందులో ఆగ్నేయ భాగం 2వ కొడుకైన తుర్వసువుకి వెళ్ళింది. పశ్చిమ భాగం 3వ కొడుకైనటువంటి ద్రుమ్ముడికి వెళ్ళింది. ఉత్తర భాగం 4వ కొడుకైనటువంటి అనువుకు వెళ్ళింది. ఈశాన్య భాగం పెద్ద కొడుకైనటువంటి యదువుకు వెళ్ళింది. వీటి మధ్య భాగం 5వ కొడుకైనటువంటి పూర్వుకు వెళ్ళింది. ఈ విధంగా రాజ్య విభాగం చేసిన తర్వాత యయాతి మహారాజు సుఖంగా విశ్రమించాడు. ధనుర్బాణాన్ని కూడా పరిత్యజించేశాడు. పూర్తిగా ముసలివాడైపోయాడు. ఆ దశలో ఒక రోజున తన పెద్ద కొడుకైనటువంటి యదు మహారాజును పిలిచి, నాయనా, కారణాంతరాల వల్ల నేను ఏ కారణాంతరాలు తెలీదు. ఆ కారణాంతరాలు ఒకటోటి కాదు. నా వార్ధక్యాన్ని, నా ముసలితనాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. నువ్వు నీ యవ్వనాన్ని నాకిస్తే నా యోగ బలంతో దాన్ని స్వీకరించి కొంతకాలం యువకుడినై నేను భోగాలు అనుభవించాలా అని నాకు చాలా ఆశగా ఉంది. దీనికి నీవు అంగీకరిస్తావా అని అడిగాడు. యదు మహారాజు ఇలా చెప్పాడు, నాన్నగారు, నేను ఒక బ్రహ్మర్షికి నువ్వు ఎప్పుడు ఏది కోరితే అది ఇస్తాను అని వాగ్దానం చేశాను. ఆ బ్రహ్మర్షి ఎప్పుడు ఏమి కోరతాడో నాకు తెలీదు. ఒక బ్రహ్మర్షికి చెప్పాను నేను. అందువల్ల నేను మీ వార్ధక్యాన్ని నేను తీసుకోలేను, మీ ముసలితనం నేను తీసుకోను. ఎందుకంటే ఎప్పుడైనా వచ్చి ఆయన మహర్షిని అడగచ్చు,
వీలు లేదు నేను తీసుకోవటానికి అంటాడు. అదిగాక వార్ధాక్యం తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా చిక్కులు వస్తాయి. మీకు నేను పెద్ద పుత్రుణ్ణే కానీ ప్రియపుత్రుణ్ణి కాను. మీరు మీ కోరికను మీ పుత్రులకే ప్రియమైనటువంటి పుత్రులకి చెబితే పుత్రులు ప్రియమైన పుత్రులు ఉన్నారు కదా అని అన్నాడు. వాళ్ళతో మాట్లాడండి అని. యయాతి మహారాజుకి చాలా పండు ముసలివాడు, 6000 సంవత్సరం అయిపోయింది వాడికి. పండు ముసలివాడు, చాలా కోపం వచ్చేసింది. అలా అన్నాడు, ఒరి దుర్బుద్ధి, నీకు నా మాట కన్నా పెద్ద ధర్మాలు ఉన్నాయన్నావంట అన్నమాట. ఏదో ఇంకా నాకన్నా పెద్ద ధర్మాలు ఉన్నాయి. నేను నీ గురువును కాదా? నా మాట నీకు ముఖ్యం కాదా? నా మాట కంటే ఏదో తెలియని ఆ బ్రహ్మర్షి మాట నీకు ముఖ్యమా? నువ్వు నరాధముడివి, నీ సంతానానికి రాజ్యం లేకుండా పోవుగాక అని శపించాడు. ఈ విధంగా పెద్ద కొడుకు అయినటువంటి యదుమహారాజును శపించిన యయాతి తర్వాతి పుత్రులైనటువంటి తుర్యసువును దృహ్యుని కూడా వరుసగా పిలిచి తన వార్ధక్యాన్ని తీసుకోమని అడిగాడు. వారు కూడా తిరస్కరించారు. వారికి కూడా యయాతి అదే విధంగా శపించాడు. రాజ్యం లేక భ్రష్టులైపోయి నానా అవస్థలు పడండి అని శపించారు. చివరికి తన కడసారి పుత్రుడైనటువంటి పూర్వును పిలిచి యయాతి తన కోరికను వివరించాడు. పూర్వు ఏమాత్రమూ సందేహించుకోకుండా తన తండ్రి కోరికను మన్నించాడు. ఫలితంగా ముసలివాడైనటువంటి యయాతి నవనవలాడే యువకుడైపోయాడు. అట్లా యువకుడైపోయాడు యయాతి. యోగి అయినటువంటి యయాతికి కామభోగాలను బాగా అనుభవించడం ద్వారా వాటి అంతు చూడాలనే కోరిక పుట్టింది. ఈ కామభోగాల అంతు నేను చూడాలా, ఇన్ని వేల సంవత్సరాలు అనుభవించిన ఇన్ని వేలు మళ్ళీ నేను అనుభవిస్తాను, దీని అంతు ఎంతవరకు పోతుందో ఈ కామభోగాలు నేను ఒక రీసెర్చ్ చేయాలా. నేను మహాయోగి కదా ఆయన, చూడాలా దీంతో నాకేమవుతుందో అని అంటూ దాంతో రకరకాలుగా భోగాలు అనుభవిస్తూ చివరికి విశ్వూచి అనేటువంటి అప్సరసను కూడా తీసుకొని కుబేరుడి ఉద్యానవనమైనటువంటి చైత్ర రథంలో 1000 సంవత్సరాల పాటు యథేచ్ఛంగా విహరించాడు. 1000 సంవత్సరాలు ఉన్నాడట అప్సరను తీసుకొని. అలా 1000 సంవత్సరాలు గడిచినా కూడా భోగాల పట్ల అతనికి తృప్తి కలగలేదు. దానివల్ల తనకు యోగ పరంగా కలిగినటువంటి గొప్ప జ్ఞానోదయాన్ని ఆయన 7 సూక్తుల ద్వారా రాజయోగులందరికీ తెలిసేలాగా, ఆయన పెద్ద యోగి, యయాతి ఏదో కామాసక్తుడు అనుకోకండి, కామములో ఏముందని తెలుసుకోవాలని వచ్చాడు. అర్థమైపోయింది దీంట్లో ఏమీ లేదు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.